బాగున్నారా? ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈరోజు మార్కెట్కి వెళ్ళి తెచ్చిన కూరగాయలు చూడండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. చూడండి, క్యారెట్, బీట్రూట్, సొరకాయలు రేట్లన్నీ ఎక్కువ అయిపోయాయండి. మొత్తం కూరగాయలన్నీ ఇలా ఉన్నాయో అన్ని సంచులలో వేసి పెట్టుకుంటామండి. ఎందుకంటే తీసుకోవడానికి మళ్ళీ ఇంట్లో పెట్టుకోవడానికి ఫ్రీగా ఉంటుంది. అన్నీ బండి వేసుకుంటే బాగుండవు కదండి, అందుకని అండి. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సొందకాయలు, ఆకుకూరలు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో. మార్కెట్ నుంచి ఎప్పటికప్పటికి వస్తామండి మేము, కూరగాయలన్నీ ఫ్రెష్గా. రోజు డైలీ మార్కెట్కి వెళ్తాం మేము. మైదుకూరుకు 3 గంటలకు వెళ్ళాలండి మార్కెట్కి మేము. ఈరోజు సండే కదండి, అందుకే సండే స్పెషల్గా ఇవన్నీ. టమాటాలు కొంచెం ఇప్పుడు కేవలం పచ్చడిగానే వస్తున్నాయండి ఎక్కువ. చూసారు కదా ఎలా ఉన్నాయో పచ్చడి. కొంచెం బాగుందండి ఫ్లవర్ చూసేదానికి. ఆకులు ఉన్నాయి చుట్టూ, అన్నీ కట్ చేస్తాం ఆకులు. చూడండి ఏమేమి కూరగాయలు తెచ్చినాము. మా అమ్మ అండి కొత్తిమీర అండి. ఈరోజు సండే కదా, ఎక్కువగా తీసుకున్నారని మాల కొత్తిమీర కొంచెం ఎక్కువ తెచ్చాము ఈరోజు. మెంతాకు చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుందో. మెంతాకు చూడండి ఎలాగుందో. ఆకు చూసేదానికి బాగా ఫ్రెష్గా ఉండేయండి మార్కెట్ నుంచి కాబట్టి. కొయిటాకు ఇవన్నీ ఇలా సంతలో వేసి పెట్టుకోవాలంటే బాగుంటాయండి తీసుకోవడానికి. మా బండి కింద ప్లేస్ ఉంది కదా, ఆ బండి కింద ప్లేస్లో పెట్టామండి ఈ సంచులన్నీ తీసుకువెళ్ళి. దొబ్బుడు బండి అండి, దొబ్బుకుంటూ పోవాలి. బండి ఎక్కువ వెయిట్ ఉంటుంది, తీసుకొని వెళ్ళాలి. ఇవన్నీ ఇలా మొత్తం అన్ని సంచులో వేసుకొని పెట్టుకోవాలండి. మార్కెట్ 3 గంటలకు పోయి రావాలా. 3 గంటలకు పోయి వచ్చే లోపల 5 అవుతుంది. మళ్ళీ అన్నీ ప్యాకింగ్ చేసుకునే లోపల ఇప్పుడు టైం అంతా 6:30 అయింది కదండి, 7 అవుతుంది. ఇంకా తీసుకొని వెళ్ళే లోపల. చూస్తారు కదా ఫ్రెండ్స్, అలా బండి కింద పెట్టుకుంటామండి కొత్తిమీర సంచులు. ఈ ఆకుకూరలు వచ్చేసి ఇవి వచ్చేసి కొన్ని ఆడ పైన పెడతామండి, ఆ బండి పైన అక్కడ పెడతాము. మార్కెట్ వెళ్ళి తీసుకొచ్చినాక మళ్ళీ సుమారుకి టైం పడుతుందండి. అన్నీ ఇలా చేసుకొని ఇంటికాడ పెట్టుకోక బండి మీద అన్నీ పెట్టుకోవాలి కదండి. మొత్తం ఇలా పెట్టుకోవాలండి కూరగాయలన్నీ. ఎక్కడ ఉంది. ఎవరైనా అప్పు తీసుకుంటారు కదండి, అప్పు తీసుకునేటి బుక్లో రాసుకుంటారండి. మళ్ళీ వాళ్ళు డబ్బులు ఉన్నప్పుడు వారానికి ఎంత ఇస్తారండి. ఆ పక్క ఒక సంచి, ఈ పక్క ఒక సంచి. లైక్ చేయండి ప్రతి ఒక్కరు, ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరు లైక్ చేయండి, కామెంట్ చేయండి.